కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు చేస్తున్నటువంటి ప్రతి కార్యాచరణ, చేస్తున్నటువంటి ప్రతి ప్రయత్నము రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో ఎలా తీసుకెళ్లాలా అన్న ఆలోచనతో చేస్తున్న పనులుగానే మనం గుర్తించాలా. ప్రత్యేకించి నిన్న జరిగిన ఒక సమావేశంలో పర్యాటక రంగానికి సంబంధించి కందులు దుర్గేష్ గారు అతని టీము చంద్రబాబు నాయుడు గారికి ఒక ప్రాజెక్టు సబ్మిట్ చేసినారు. అదేంటనంటే ఒకేసారి ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద 27 స్టార్ హోటళ్ళు వచ్చేటటువంటి ఒక ప్లాన్. దీంట్లో ఒబెరాయ్ సంస్థ, ఈ ఒబెరాయ్ గ్రూపు ఆల్రెడీ 2019-14 అంటే 19-24 మధ్య ఉన్నటువంటి ప్రభుత్వంతో ఆల్రెడీ ఒప్పందం చేసుకునింది ఒక 5 హోటళ్ళు పెట్టడానికి. కానీ అప్పట్లో ఒప్పందం మాత్రం చేసుకున్నారా కానీ దాని పనులు ప్రారంభించడానికి జరిగిన ప్రయత్నం ఏది మనకు కనపడలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే వాళ్ళని ఎత్తికి పట్టుకొని వాళ్ళతో మాట్లాడి డిస్కషన్స్ పూర్తి చేసి ఆల్మోస్ట్ 27 హోటల్స్కి మార్చ్ ఎండింగ్ లోపల శంకుస్థాపన చేసి ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పనులు స్టార్ట్ చేయడానికి అన్ని పనులు ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. వాటిల్లో వాళ్ళు ఐడెంటిఫై చేసినటివి అంటే ఒబెరాయ్ సంస్థకు సంబంధించి 5 స్టార్ హోటల్స్ పెట్టడానికి ఐడెంటిఫై చేసిన ప్లేసెస్ కానీ మీరు గమనించినట్లయితే ఒకటి వచ్చేసి ఆర్స్లీ హిల్స్, విశాఖపట్నం, పిచ్చుకల దీవి ఏదో అంటారు, తర్వాత బాపట్ల, రాజమండ్రి, ఇవన్నీ కలిపి 5 స్టార్ హోటల్ పెట్టడానికి పనులు ప్రారంభమైనాయి. అదేవిధంగా బాపట్లలో ఒక 5 స్టార్ హోటల్ ఏంటంటే గోల్డెన్ శాండ్ బీచ్ ఒక 140 గదులతో అక్కడ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం ఈ 27 హోటల్స్ పూర్తయినాయంటే 18,000 మందికి ఉద్యోగాలు వచ్చేటటువంటి ఒక గొప్ప అవకాశం. దానితో పాటు ఇతరత్ర అన్ని ప్రదేశాల్లో చిన్న చితక హోటల్స్ అన్నీ కలిపి అంటే స్టార్ హోటల్ గ్రూపుకి సంబంధించి అన్నీ కలిసి 27 హోటల్స్ పెడితే 8,059 కోట్ల పెట్టుబడి, 18,000 ఉద్యోగాలు వచ్చేదానికి అవకాశం. ఇలాంటి హోటల్స్ పెట్టడం వల్ల పర్యాటక రంగాన్ని బాగా ప్రోత్సహించినట్టు అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకున్నారంటే ఇప్పట్లో బెంగళూరులోనో, చెన్నైలోనో, హైదరాబాద్లోనో ఒక బిజినెస్ మీటింగ్ పెట్టాలంటే అక్కడ రద్దీ ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ ఛార్జ్ చేసే టారిఫ్లు ఖర్చు డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈల్డ్ కన్స్ట్రక్షన్ చేయాలని ఐడెంటిఫై చేసి చేస్తున్న ప్రదేశాల్లో బిజినెస్ మీటింగ్లు చేయాలంటే కొంచెం తక్కువ ఖర్చుతో అవుతుంది. ఎందుకంటే ఇంకా అక్కడ అంత రద్దీ పెరగలేదు కాబట్టి హోటల్ టారిఫ్లు, కాన్ఫరెన్స్ రూములు ఛార్జెస్, ఫుడ్ ఛార్జెస్ అన్నీ కొంచెం కంట్రోల్లో ఉంటాయి. సో ఈ విధంగా పర్యాటక రంగం అభివృద్ధి జరిగి ఆంధ్రప్రదేశ్కి ఆదాయం వచ్చే విధంగా, అది కాకుండా ఎంతోమందికి ఉద్యోగాలు వచ్చే విధంగా ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న